అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో ప్రజల మధ్య చేత్కారానికి గురయ్యి జనవాహినిలో ఉండలేక జనమందరూ రాళ్ళు తీసుకొని తరిమితే పారిపోయి ఎక్కడో ఏదో జూలో తలదాచుకుంటున్నటువంటి వింత జంతువు మళ్ళా ఈరోజు ఏదో వచ్చి అవాకులు చవాకులు పేల్స్తూ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే పలానా శాఖకు సంబంధించినటువంటి మంత్రి అని చెప్పాల్సినటువంటి అవసరం లేకుండానే ఈ వింత జంతువు గురించి చెబితే ఓహో పలానా పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి మంత్రి కదా అని చెప్పేసి గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ జూ నుంచి ఈ ఇంత జంతువు ఎప్పుడొచ్చిందో ఎందుకు వచ్చిందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఈ ఇంత జంతువు చేసేటువంటి పని మిగతా మంత్రులు ఎవరూ కూడా చేయలేకపోతున్నారని, వాళ్ళ వల్ల పెద్ద ప్రయోజనం లేకుండా పోయిందని ముఖ్యమంత్రి భావించాడో ఏమో కానీ మళ్ళా ఈ ఇంత జంతువుకి కొంత జంతువులకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేయించిన తర్వాత ఈ జంతువుతో మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా ఇంత జంతువు కొడాలి నాని, నిజమే నువ్వు అన్నదే, నీకు సంబంధించినటువంటి బూతులు మాట్లాడడంలో నీ అంత తర్ఫీదు ఇచ్చినా కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అబద్ధాల ఆంబోతు అంబటి రాంబాబు కానీ మిగతా వాళ్ళు కానీ నీ అంత మాట్లాడలేకపోతున్నారనే సంగతి నిజమే. అయితే ఖచ్చితంగా నువ్వు మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చిందో అంతకంటే ఎక్కువ నష్టం మాత్రం వాళ్ళు తీసుకొచ్చారనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు వచ్చి ఎప్పట్లాగే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీసీ మీద తప్పుడు పద్ధతులు మాట్లాడాలనే ఒక ప్రయత్నాన్ని నువ్వు చేసావు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో నీ శాఖకు సంబంధించి ఏ రోజు కూడా నువ్వు మాట్లాడలేదు. ఈరోజు వచ్చి డోర్ డెలివరీ ఇస్తూ ఉంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయనే ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చూసావు. అయ్యా మీరు పెట్టినటువంటి ప్రతి పథకంలో కూడా షరతులు వర్తిస్తాయి అని చెప్పేసి కింద ఒకటి రాసుకొని బ్రాకెట్లో పెట్టుకుంటారు. అది అందరికీ తెలుసు. అమ్మఒడి పథకం అని కనుక మీరు చెబితే అమ్మఒడి పథకం అందరికీ వర్తించిందని అందరికి అర్థమయ్యేటట్టు చెబుతారు. తర్వాత ఇద్దరికే పిల్లలకి అంటారు, తర్వాత ఒక పిల్లవాడికే అంటారు. మద్యానికి సంబంధించి నిషేధం అని చెప్పేసి మీరు చెబితే ఆ నిషేధం అంటే అర్థం ఏంటంటే రేట్లు పెంచడం అని చెప్తారు. లేకపోతే ఇంకొక పథకం ఏదన్నా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి మీరు చెబితే షరతులు వర్తిస్తాయి అని బ్రాకెట్లో చెప్పినట్టు అవి కేవలం 250 రూపాయలు మాత్రమే ఇస్తామని అర్థం వచ్చేటట్టుగా చెప్తారు. ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి. అట్లాగే ఈరోజు నువ్వు రేషన్ బియ్యం డోర్ డెలివరీ అంటే డోర్ తీసి డెలివరీ చేసేవి కానీ ఇంటింటికి తీసుకెళ్లే ఇచ్చేవి కాదని చెప్పేసి ప్రజలందరికీ వెంటనే అర్థమైపోయింది. నువ్వు ఇస్తున్నటువంటి డోర్ డెలివరీ బియ్యం అంతకు ముందున్నటువంటి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి చక్కగా 1 నుంచి 10వ తారీఖు లోపు తెచ్చుకునేవాళ్ళు. ఏ రోజు డబ్బులుంటే ఆ రోజు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఆ వాతావరణం లేకుండా ఈ రోజు నువ్వు డోర్ డెలివరీ అని ఎక్కడో రోడ్డు మీద పెట్టి గుట్టుగా తెచ్చుకునేదాన్ని రోడ్డు మీదకి వచ్చి లైన్లో నుంచొని తెచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నావు. అది అట్ట ఫ్లాప్ అయినటువంటి సినిమా. కనీసం మీరు డబ్బులు ఇచ్చి సినిమా థియేటర్లు ఆడించాలనుకున్నా కానీ 10 రోజులు కూడా ఆడినటువంటి సినిమా ఏదైనా ఉందంటే మీ అట్టర్ ఫ్లాప్ సినిమాల మొత్తంలో కల్లా ఇదొక అట్టర్ ఫ్లాప్ సినిమా, మీ డోర్ డెలివరీ సినిమా. అది అందరికీ అర్థమైపోయింది. ఈరోజు మీరు ఏదైతే డోర్ డెలివరీ పథకం పెట్టారో దానికి సంబంధించినటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో 3వ రోజే మేము ఈ పని చేయవురా బాబు, మేము అసలు చక్కగా డ్రైవింగ్ చేసుకునేటువంటి వాళ్ళం అని చెప్పేసి రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్పి ఏదో ఇక్కడ సబ్జెక్టు డైవర్ట్ చేయాలని చూస్తావు? నువ్వు వచ్చావంటేనే నువ్వేది మాట్లాడుతున్నావో ప్రతి మాటకి ఇది అబద్ధమని నువ్వు చెప్పే ప్రతి దాన్ని వ్యతిరేక పద్ధతిలో అర్థం చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి పంచాయతీ ఎన్నికల్లో 84% వచ్చిందా? అది ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తా ఉందా?
ఎల్లో మీడియాని మీరు మాట్లాడుతూ హాస్యాస్పదంగా ఉంది. మీకు ఒక విష మీడియా ఉంది. ఆ విష మీడియాలో ప్రతిరోజు విషయాన్ని ఎల్లగక్కుతూ ఉంటారు. ఆ విషయాన్ని తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెంగా వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించుకొని పున్నమి నాగులో హీరోలాగా అవుతున్నారనే సంగతి గతంలో కూడా మేము చెప్పాము అనేక సార్లు. మీ పత్రిక, మీ టీవీలో ప్రతిరోజు అబద్ధాలే. అక్కడ చెరువు ఉందిరా, చెరువు నిండా నీళ్లుండే అసలు చెరువే లేదు, అసలు నీరే లేదు, మొత్తం గడ్డగట్టిపోయిందని రాసేటువంటి బాపతి మీది. నిజాయితీ అనే పదానికి వ్యతిరేక అర్థం రాసేవాళ్ళు మీరు. ప్రజలు ఉన్నారంటే ప్రజలు కాదు, వాళ్ళు పశువులు అని చెప్పి రాసే భాష మీది. మీరు ఒక విష మీడియాని దగ్గర పెట్టుకొని, విషపత్రికని దగ్గర పెట్టుకొని దాని ద్వారా అబద్ధపు ప్రచారాలు చెప్పి ముద్దులు పెట్టి మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి మీరు మిగతా మీడియా మీద ఆంక్షలు పెట్టి మిగతా మీడియాని గొంతు నొక్కాలని ప్రయత్నం చేసే మీరు మీడియాని అడ్డం పెట్టుకొని ఎస్సీసీనో చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీ మీడియా పరిస్థితి అందరికి అర్థమైనటువంటి పరిస్థితి. మీదొక పాంప్లెట్, ఆ పాంప్లెట్లో కూడా ఏంటంటే వరబీజం తగ్గించబడును, లేకపోతే బుడ్డ తగ్గించబడును అని చెప్పేసి పాంప్లెట్ వేసుకున్నటువంటి వాళ్ళ స్థాయికి దిగజారినటువంటి విష మీడియా, విష పత్రిక మీదనే సంగతి కూడా అందరికీ తెలుసు. అందుకోసమనే మీ మీడియాలో మాత్రమే 84% వచ్చిందని మీ వాళ్ళు ఒకళ్ళు మాట్లాడతారు. మీకు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు ఒకరైతే ఏకంగా మరి బ్రహ్మాండంగా మేమే మొత్తం గెలిచామని చెప్తారు. మరి మీ విజయసాయి రెడ్డి అయితే గెలుపు ఓటములు సహజం, మేము పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయాము, పంచాయతీ ఎన్నికల్లో మేము అనుకున్నన్ని సీట్లు రాలేకపోయినాయి, మా మద్దతుదారులు గెలవలేకపోయారు అని మాట్లాడారు. దీనికి సమాధానం ఏం చెప్తావయ్యా నువ్వు? తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది, ఒకటి నైతిక విజయం సాధించింది. మీరు 90% పంచాయతీలు ఏకగ్రీవంగా చేస్తామన్నారు, మీరు ఏకగ్రీవాలు చేయలేకపోయారు. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నామినేషన్లు వేశారు. తెలుగుదేశం మద్దతుదారులు అయితే వీరుల్లాగా పోరాడారు. అనేక చోట్ల మీరు అరాచకాలు సృష్టించినా, దాడులు చేసినా, చంపాలని ప్రయత్నాలు చేసినా కానీ తెలుగుదేశం సైనికులు వీరుల్లాగా వచ్చేసి నామినేషన్లు వేశారు. ఏమైపోయినాయి మీ 90%? నామినేషన్లు ఏమైపోయినాయి? 90% ఏకగ్రీవాలు ఏమైపోయినాయి? ఇకపోతే మీరు చేసుకున్నటువంటి ఏకగ్రీవాలన్నీ కూడా బలవంతపు ఏకగ్రీవాలు అనే సంగతి అందరికీ తెలుసు. మీ స్వయాన ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడాడు, ఎట్లా బెదిరించారో చూసాం. లేకపోతే దువ్వాడ శ్రీనివాసు ఎట్లా బెదిరించారో చూసాం. స్వయాన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతనికి పెద్దరికం అని చెప్తాడే కానీ జుట్టు అయితే నడిచింది కానీ పెద్దరికం ఎక్కడా కనపడినటువంటి పెద్ద పశువు అతను. ఆయన ఏం మాట్లాడాడు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మీరు చెప్తారా 1055 పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు. ఆ సందర్భంగా మీ ఎమ్మెల్యేలు, మీ అంబటి లేకపోతే మీ పెద్దిరెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చేసి వాపోయినటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ సందర్భంగా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ లో మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం సిప్ చేస్తుందనే సంగతి అర్థమయ్యి ఈ పిచ్చిగొడ్డు చేత మాట్లాడిస్తే ప్రజలు డైవర్ట్ అవుతారని ఈ వింత జంతువుని తీసుకొచ్చారు. అయ్యా ఈ వింత జంతువు, నువ్వేమి అరవకు, నువ్వేమి కేకలేయకు, నువ్వేమి రంకెలేయకు, ఎందుకంటే నీ పని అయిపోయింది. ఆల్రెడీ నిన్ను తీసుకెళ్లి ఈ ఇంత జంతువు చవితి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయపెడదామని వీధికి తిప్పితే వీధిలో ప్రజలు మొదట్లో భయభ్రాంతులు గురైన మాట నిజమే గాని ఆ తర్వాత ఈ ఇంత జంతువు ఏమీ లేదని చెప్పేసి తరిమి కొడితే చివరికి గుడివాడలోకి వెళ్ళి అక్కడ దాక్కున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మళ్ళీ వచ్చి ఏదో పీకుదామని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఏమీ అవసరం లేదు. ఎక్కువ గనక మాట్లాడితే నిన్ను రాజ్యాంగ వ్యవస్థల్ని కించపరిచే విధంగా మాట్లాడేవు కాబట్టి, భయభ్రాంతులు గురి చేసే విధంగా మాట్లాడేవు కాబట్టి నిన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టేది ఖాయం. జగన్మోహన్ రెడ్డి అంట బ్రహ్మాండమైనటువంటి నాయకుడు అంట. ఏమి నాయకుడు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలిసింది. దేశంలో ప్రజలందరూ కూడా ఇడేడో పెద్ద వీరుడు సూర్యుడు అనుకున్నావు, పనికి మాలోడు తోక ముడుచుకొని వెళ్ళిపోతాడని చెప్పేసి అనేక సందర్భాల్లో అర్థమవుతా ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మటానికి బేరం పెట్టినటువంటి మీరు మళ్ళీ కొత్త నాటకాలు వేసి పార్లమెంట్కి లేకపోతే ప్రధానమంత్రికి లెటర్ రాయటం ద్వారా మీ క్రిమినల్ బ్రెయిన్, మీ నేర ప్రవృత్తి కలిగినటువంటి మెదడు ఎలాగ
బాగా పనిచేస్తుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. 3 రాజధానులు అనేవి మీరు ఎప్పటికీ చేయలేరు, ఇది రాజ్యాంగ విరుద్ధం అనే సంగతి తెలిసినా కానీ స్టీల్ ప్లాంట్ దొబ్బేయటానికి అక్కడ ఒక రాజధాని విభాగాన్ని తీసుకొచ్చి అక్కడ ప్లే చేసి స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని కూడా దొబ్బేయాలనే ప్రయత్నం చేసిన సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి కొడాలి నాని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ఆయన ఏమంటాడంటే తెలుగుదేశం పార్టీ రేపు మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత మోతేసుకోబోతా ఉందంట. తెలుగుదేశం పార్టీ మోతేసుకోవటం సంగతి అట్టుంచండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 20 నెలల్లో మీరు అధికారంలో ఉండగా, మీరు అరాచకాలు చేస్తుండగా, మీరు దాడులు చేస్తుండగానే మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పంచాయతీ ఎన్నికల ద్వారా మీకు పుట్టగతులు లేకుండా చేశారనే సంగతి గుర్తుపెట్టుకో. రేపు ఎన్నికల్లో మీకు ఏమీ రావు. మీరు 90% లేకపోతే 84%, 100%, 100%కి 150% అని పిచ్చి వాగుళ్ళు వాక్కోండి. కానీ ప్రజలు మాత్రం గమనిస్తూ ఉన్నారు. మీకు ఎందుకు ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు. మీరు అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు గతంలో చంద్రబాబు నాయుడు గారు సమానమైనటువంటి పద్ధతిలో తీసుకెళ్లాడు, సమాంతరంగా తీసుకెళ్లాడు. ఈ రోజు ఒక కన్ను మూసుకున్నట్టుగా అభివృద్ధి అనేది అసలు లేనే లేదు. అభివృద్ధి గురించి మాట్లాడే పరిస్థితే లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల పరిశ్రమల్ని అమ్మేశారు, అన్ని రకాల పరిశ్రమల్ని తరివేశారు, అన్ని రకాల పరిశ్రమల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఇకపోతే సంక్షేమానికి కూడా ఒక కొత్త తప్పుడు అర్థాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సంక్షేమం ఎప్పుడైనా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, వారికి ఆర్థిక స్వావలంబన జరిగేటువంటి పరిస్థితి తీసుకురావాలి, ఆర్థికంగా వాళ్ళు ఎదగటానికి ప్రయత్నాలు చేయాలి. దానికోసం భూమి కొనుగోలు పథకం మేము అమలు చేశాం, ట్రాక్టర్లు మేమిచ్చాం, లేకపోతే మోటార్లు మేమిచ్చాం, లేకపోతే ఇన్నోవాలు మేమిచ్చాం. వీటి ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూరుద్ది, వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పరిపుష్టి జరిగింది, కుటుంబాలు బ్రహ్మాండంగా పటిష్టమవుతాయి. కానీ మీరేం చేశారు? 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు, 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. వీటితోటి వ్యవస్థల మొత్తాన్ని, సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి వ్యవస్థల మొత్తాన్ని కూడా నాశనం చేశారు. 15,000 ఇచ్చాం కాబట్టి మీకు స్కాలర్షిప్ లేదు, 15,000 ఇచ్చాం కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ లేదు, 15,000 ఇచ్చాం కాబట్టి మీరు ఫారిన్ వెళ్ళి చదువుకునేటువంటి అవకాశాలు లేవు. ఇలాంటి దారుణమైనటువంటి సంక్షేమ పథకాల పేరు మీద కూడా పేదవాడిని దోపిడీ చేసినటువంటి పరిస్థితి మీది, పేదవాడిని నాశనం చేసినటువంటి పరిస్థితి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలందరూ అర్థం చేసుకున్నది, ప్రజల ఉద్దేశాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పదలుచుకున్నా. మీ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు. మీరు రోడ్ల మీదకి వస్తే ప్రజలు కర్రలు తీసుకొని, చెప్పులు తీసుకొని కొడతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ పార్టీ ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకనే కొత్త నాటకాలకి మీరు తెరలేపుతా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఫేజ్ 2, 3, 4లో ప్రపంచం సృష్టించబోతా ఉన్నారు. మీరు భయపెట్టే భయాలకి ఎవరు కూడా భయపడేటువంటి పరిస్థితి లేదు, మీ దౌర్జన్యాలకి ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఎస్సీసీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటూ ఉన్నావు, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎస్సీసీని మేము ఎస్సీసీగానే చూసాం, మీరు మాత్రం ఎస్సీసీని కులంతో చూశారు, ఎస్సీసీని మతంతో చూశారు, ఎస్సీసీని ప్రతి సందర్భంలో అవమానించారు. అందుకనే మేము ఎస్సీసీ చేయాల్సినటువంటి పనులు పొంగనూరులో కానీ, మాచర్లో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ బలవంతు ఏకగ్రీవాలు జరిగినటువంటి చోట మరలా రీపోలింగ్ చేయాలని చెప్పి చెబుతా ఉన్నాం. ఈ కొడాలి అనేటువంటి వాడికి అసలు మాట్లాడే పద్ధతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కేంద్ర బలగాలు తీసుకొచ్చి మీరు ఎన్నికలు జరిపారా? బుద్ధి ఉందంట నీకు? బుద్ధి ఉందా? చంద్రబాబు నాయుడు గారి టైంలో కేంద్ర బలగాలు తీసుకొచ్చి ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రతి ప్రజలకి స్వేచ్ఛనిస్తూ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిపేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎన్నికలు జరుపుతూ ఉంటారు. మీ పద్ధతి ఏంటి? నామినేషన్ పత్రాలు లాక్కుంటారు, తప్పుడు రిటర్నింగ్ అధికారుల చేత తప్పుడు అఫిడవిట్లు వేయించి వాళ్ళ నామినేషన్ తిరస్కరించేటట్టు చేస్తారు. ఎవరైనా నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి వాళ్ళు
ఉపసంహరించుకోకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తారు. స్వయాన మీ ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి మా డబ్బులు తింటూ మరి మా పథకాలు అనుభవిస్తూ ఎవడైనా వ్యతిరేకంగా నామినేషన్ చేస్తే వాడికి ఎటువంటి పథకాలు రావద్దని మాట్లాడతారు. ఇలా తాతయ్య జగన్మోహన్ రెడ్డి తాతయ్య లేకపోతే ఈ కొడాలి నాని అనే వాడు బాబుయ్య అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ప్రజాధనంతో ప్రజల సొమ్ముతోటి పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు కేంద్ర బలగాలను తీసుకొచ్చి ఎన్నికలు జరపాలని మాట్లాడుతూ ఉన్నాం. కేంద్ర బలగాలను తీసుకొచ్చి ఎన్నికలు జరిపే పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో లేదు. ఈ రోజు కేంద్ర బలగాలతో మాత్రమే ఎన్నికలు జరిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రతి చోట అరాచకం, ప్రతి చోట దాడులు, ప్రతి చోట దౌర్జన్యం, ప్రతి చోట అభ్యర్థుల్ని కిడ్నాప్ చేయటం, ఇలాంటి పరిస్థితి బీహార్లో మాత్రం మనకు కనపడేది గతంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి కేంద్ర బలగాలతోటి ఎన్నికలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి కొడాలి నాని నీ జంతువు, నీతోటి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి పని లేదు, నిన్ను చూసి భయపడేవాళ్ళు లేరు. ఇక నీ పని అయిపోయింది. ఎక్కువ కనుక మాట్లాడితే నువ్వు ఆ చెట్టు కింద కూర్చొని పేకాట ఆడుకునే పరిస్థితి నీకు వస్తుంది. కాబట్టి సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటే మంచిదని నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం.